ఇంకొక 27 స్థానాల్లో మరి కొన్ని కొత్త మార్పులు చేర్పులు, కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేశాము. అవన్నిటిని కూడా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా ఆలోచన ఒకటే, ఏదైతే గెలుపుకు అవకాశం ఉంటాయో, ఎవరైతే ప్రజాసేవలో అంకితమై ఉన్నారో వారిని, అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపుకు అవకాశం చేయాలనేది, అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీ వాళ్ళకి ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఈరోజు 27 స్థానాలకి మరి చేశాము. వరుసగా మరి చదువుతాం, తమ అందరూ కూడా దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని, బాలగుండ్ల శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోలదరాజు శాంత, ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆవిడ్ని మరి ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ, ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళ్ల రాజేష్, ప్రముఖ డాక్టర్, స్థానికుడు డాక్టర్ తాళ్ల రాజేష్ ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా, జడ్పీటీసీగా ఆయన అనకాపల్లి కాన్ఫరెన్స్ లో చేసిన వారిని ఎంపిక జరిగిందండి. అలాగే పాయకరాపడి ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజ్యంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా ఆయన కంబాల జోగులు గారిని, వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్ లో ఆయనకి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆయన ఎంపిక చేయడం జరిగింది పోటీలో. అలాగే రామచంద్రపురంకి ప్రస్తుతం మాజీ మంత్రిగా, రాజ్యసభ మెంబర్ గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పి గన్నవరం ఎస్ఐ విపత్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ ఉన్నారో, జడ్పీ చైర్మన్ గా తూర్పుగోదావరి జిల్లాకు ఉన్న వారిని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. పిఠాపురం శ్రీమతి వంగా గీత గారు తెలియని వాళ్ళు లేరు. ఆవిడ రాజ్యసభ మెంబర్ గా, అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం, అలాగే జిల్లా చైర్మన్ గా చేసిన వంగా గీత గారిని, ఎమ్మెల్యేగా చేసిన వంగా గీత గారిని పిఠాపురంకి ఆవిడని అభ్యర్థిగా ప్రస్తుతం కాకినాడ లోక్సభ. జగ్గంపేటకి తోట నరసింహ గారు మాజీ మంత్రి గారు, ఆయన అంతకుముందు మాజీ మంత్రిగా చేశారు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ప్రతిపాడు వరుపుల సుబ్బారావు మాజీ శాసనసభ్యుడు, అలాగే మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు చేశాడు. అతన్ని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే రాజమండ్రి సిటీ మార్గాన్ని భరత్, ఆయన ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. ఆయన్ని సిటీ తాలూకా శాసనసభ స్థానానికి ఆయన ఎంపిక చేయడం జరిగింది. ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ఇప్పుడు మంత్రిగా ఉన్న బీసీ వెల్ఫేర్ చూస్తూ పర్యవేక్షిస్తున్న వేణుగోపాలకృష్ణని ఆయన అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆయన ఇంతకుముందు జిల్లా చైర్మన్ గా కూడా మరి తూర్పుగోదావరి జిల్లాకు చేసిన వ్యక్తి ఆయన. అలాగే పోలవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీకి శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి, ఎవరైతే బాలరాజు గారు ఉన్నారో సీనియర్ శాసనసభ్యులు, వారి తాలూకా సతీమణి రాజ్యలక్ష్మి గారిని ఎంపిక చేయండి అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కదిరి బిఎస్ మక్బాల్ అహ్మద్, మైనార్టీకి చెందినవాడు, స్థానికుడు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా రేపు అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం. కదిరికి ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపత్తి చంద్రశేఖర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎర్రగొండపాలెం. అక్కడ ఎమ్మిగనూరు నాచాని వెంకటేష్
ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆ మాచార్ల వెంకటేష్ ని అక్కడ మరి అభ్యర్థిగా శాసనసభ స్థానానికి పార్టీ తరఫున అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. తిరుపతికి బొమ్మన అభినయ రెడ్డి ఎవరైతే ప్రజెంట్ శాసనసభ్యుడిగా టీటీడీ చైర్మన్ ఉన్న కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు అభినయ రెడ్డిని వచ్చి అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా ఎవరైతే మరి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న వారి తాలూకా కుమార్తెని అక్కడ మరి ఈ స్థానానికి వచ్చి ఎమ్మెల్యేగా మా అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది. మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి ఎవరైతే ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారో మరి వారి తాలూకా తనయుడు మరి కృష్ణమూర్తి గారు, అంటే వాళ్ళ నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు అని ఎక్స్ఎంపీ గారు ఎక్స్ మినిస్టర్ గారు ఉండేవారు. ఆ ఈ అబ్బాయి కూడా పెట్టారు. ఆ కృష్ణమూర్తి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. నాని గారి అబ్బాయి వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక శాసనసభ్యులుగా ఇప్పుడు అక్కడ శాసనసభ్యులు ఉన్నాడు. వారి తాలూకా తండ్రి మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే పెనుగొండకి శ్రీమతి కేవి ఉషాచరణ్ ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. మరి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్న ఎవరైతే ఉషాచరణ్ ఉన్నారో వారిని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కళ్యాణదుర్గంకి తలాది రంగయ్య ఎవరైతే అనంతపురం ఎంపీగా ఉన్నారో ప్రజెంట్ ఎంపీగా ఉన్నారో వారిని కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. అరకు ఎస్టీ శ్రీమతి గొట్టేటి మాధవి ఈవిడి ఇప్పటి వరకు అరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. రేపు జరిగే శాసనసభలో అరకు ఎస్టీ స్థానం నుంచి ఆమెను అభ్యర్థిగా పార్టీ నిర్ణయించిందని తమ తెలియజేస్తున్నాం. పాడేరు ఎస్టీ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు ఈయన ఒక ప్రముఖ న్యాయవాది. ఆయన ఆ న్యాయవాదిని విశ్వేశ్వరరాజుని అక్కడ పాడేరు ఎస్టీ స్థానానికి ఆయన శాసనసభ అభ్యర్థిగా మా పార్టీ తరఫున నియమించడం జరిగింది. విజయవాడ సెంట్రల్ అని ప్రస్తుతం మాజీ మంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్ కి అభ్యర్థిగా నియమించడం జరిగింది. అలాగే విజయవాడ వెస్ట్ కి షేక్ ఆసిఫ్ ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న షేక్ ఆసిఫ్ ఇంతకుముందు ఇన్ఛార్జ్ కూడా ఉండేవారు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము. అందరూ కూడా వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒకటే, మార్పులు చేసిన అందరినీ గెలిపే ధ్యేయంగా ప్రజాసేవ ధ్యేయంగా ఆలోచన చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఇందులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీ ఇంకా కార్యక్రమాలకి లేదు ఇంకా అవసరమైన బోల్డన్ని పార్టీలో వచ్చే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీలో బోల్డెన్ అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశాలకి వాళ్ళందరినీ వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మొన్న 11 చేస్తాం కదమ్మా, ఇప్పుడు 27 చేస్తాం కదా. లేకపోతే మళ్ళీ రాము మీ దగ్గరికి, ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. పార్టీ ఆఖరి వరకు కూడా పార్టీ గెలిపే ధ్యేయంగా 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఆఖరి వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని చేస్తాం ఎవరు చేయదా ఏదనేది ఎప్పుడనేది దీనికి అంటూ లేదు. 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. చెప్పాను కదా ఉంటారని చెప్పేది అనౌన్స్ చేశాను. రేపు మా అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పాను కదా తల్లి, చెప్పాను కదా. ఇతర పార్టీ నుంచి నాయకులు వచ్చే అవకాశం అది ఇతర పార్టీ నుంచి ఇది రాజకీయ పార్టీ ప్రక్రియ ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికల సందర్భాలు వచ్చినప్పుడు అటు ఇటు వస్తుంటారు వెళ్తుంటారు. మా పార్టీ తరగతి నిర్ణయం మాత్రం ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరు చేసినప్పుడు కూడా వారి తరగతి గుణగణాలు పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రజల్లో ఉన్న ఎలివేషన్ దాంతోపాటు మా పార్టీ పట్ల మా నాయకుడి పట్ల అంకిత భావం అన్ని బేరీజులు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే నేను మొన్న 11 పెట్టాం, ఈరోజు 27. ఇవాళకి ఇది అంతా జరగనియండి ఈ డిస్కషన్. ఆ విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో రేపు మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రస్తావన పెడతాం, అప్పుడు మనం మాట్లాడతాం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా సర్వేలు బాగున్నా కూడా మమ్మల్ని మారుస్తున్నారని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోతలపట్టి అని జగ్గంపేట ఎమ్మెల్యే గారు కానీ
సరే వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మేము నిర్ణయం చేయట్లేదు, లేకపోతే దాన్ని వ్యతిరేకించలేదు, దానికి యాడ్వాస్గా మేము చెప్పట్లేదు. పార్టీ తాలూకా నిర్ణయం పార్టీ ఆలోచన చేసి 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటాము. ఇంకొక రకంగా వాళ్ళ సేవలు తీసుకుంటాము, వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము. వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతే. ఓకే. చూస్తున్నాం. పూర్తి లిస్టు కాకుండా రెండో జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. 27 మందితో వైఎస్ఆర్ ఇన్ఛార్జీల కొత్త జాబితాను రిలీజ్ చేశారు. ఈసారి ఎంపీలకు సంబంధించి కూడా కొన్ని ప్రకటనలు వచ్చాయి. హిందూపురం ఎంపీగా శాంత అనే కొత్త అభ్యర్థి రంగంలో ఉండబోతున్నారు. అలాగే ఎమ్మెల్యేగా ఉన్న పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దించుతోంది. అలాగే పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మి ఈసారి అరకు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇక ఎంపీలకు సంబంధించి ఈ తరహా మార్పులు ఉంటే, అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి ఈసారి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అలాగే కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత పిఠాపురం శాసనసభ్యురాలుగా పోటీ చేయబోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి ఇన్ఛార్జీలకు సంబంధించి మార్పులు చూస్తే విజయనగరం జిల్లాకు సంబంధించి రాజాం ప్రస్తుతం కంబాల జోగులు శాసనసభ్యులుగా ఉన్నారు. 3 సార్లు గెలిచారు సీనియర్ శాసనసభ్యులు. ఈసారి కంబాల జోగులు విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఆయన రంగంలో దిగబోతున్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి డాక్టర్ రాజేష్ అనే కొత్త అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేసింది. ఆయన శాసనసభ్య అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అలాగే మరికొన్ని మార్పులు మనం చూస్తే గోదావరి జిల్లాకు సంబంధించి కొన్ని ఎక్కువ మార్పులు కనిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురం నుంచి కాకినాడ ఎంపీ వంగ గీత ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహులు జగ్గంపేట నుంచి పోటీ చేయబోతున్నారు. జగ్గంపేట పిఠాపురం 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు. అలాగే ప్రతిపాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ స్థానంలో పరుపుల సుబ్బారావుకు ఈసారి అవకాశం కల్పించారు. అలాగే రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి ప్రస్తుతం రామచంద్రపురం శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. తెల్లం పాలరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి ఆయన కుటుంబం నుంచి ఆయన భార్య తెల్లం రాజలక్ష్మికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థిగా రంగంలో దించుతోంది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి మనం వస్తే కదిరి నుంచి డిఎస్ మహమ్మద్ ఇక్బాల్ ఈసారి రంగంలో ఉండబోతున్నారు.